కార్మికులకు సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధ మీ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ 3 ఏరియాలలో కలిగినటువంటి ఒక డెలిగేషన్ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామానికి 2-3 కలిసి అయ్యా మా దోపిడీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా లేరా, మేము బీడీలు చేస్తున్నటువంటి మాకు నెలకు 500 నుంచి 1000 రూపాయలు తగ్గకొస్తుంటే దోసుకపోతుంటే యాజమాన్యాలు ఎవరి పక్షాన ఈ పోలీసులు ఉన్నారని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా దేశంలో చిన్న చిన్న విషయాలకు స్పందిస్తున్నటువంటి ఈ రాజ్యాంగంలో పోలీసులు గాని అధికారులు గాని ఎవరి పక్షాన ఉన్నారు? గుజరాత్ మార్వాడి స్టేట్ల పక్షాన ఇక్కడ దోచుకుంటున్నటువంటి దోపిడీ గురవుతున్నటువంటి బీడీ కార్మికుల పక్షాన అనేటటువంటి విషయాన్ని సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధగా ఈ ప్రభుత్వాన్ని ఈ పోలీస్ అధికారుల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా మేము వచ్చింది ఈ ప్రాంతంలో సుమారు 70-80 వేల మంది బీడీ కార్మికులు దేశాల్లో పనిచేస్తారు. మేము అన్నం ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే అయ్యా మేము గరీబులము, మాకు పొట్లాలు ఇవ్వటము, మాకు వస్తున్న 10 రోజులే పని చేయటం లేదు, ఆ పని కూడా 1000-2000 చేతికి వస్తలేదు, ఏదో కార పొట్లాలు ఇచ్చి 10 రూపాయలు తక్కువకి ఇచ్చి 1000కు 1500 రూపాయలు బీడీలు కట్ చేసుకుంటే మేమేం కావాలి? మీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని వీళ్ళు దోపిడీకి పాల్పడుతున్నటువంటి వాళ్ళని మీరు ప్రశ్నించాలని మేము ఈ సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకని మమ్మల్ని ఎండలో కూర్చొని పెడతారా, లేదంటే చెట్టు కింద కూర్చుండి అయ్యా ఈ దోపిడీ నిజమేనా, అయితే మేము ఏం చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంలో మా పోరాటం ఎట్లా ముందుకు పోవాలి అనేది అడుగుతాం తప్ప మేము చాలా మంది మేము లేము దాన్ని ధ్వంసం చేయడానికి, నెట్టేయడానికి, దీన్ని కాల్ చేయడానికి. మేము అట్లాంటి విషయాల్లో మా బీడీ వర్కర్స్ కానీ మేము కానీ అట్లాంటి దాంట్లో లేమనే విషయాన్ని తెలియజేస్తూ మాకు గేట్ తీసి చెట్టు కింద కూర్చొని పెట్టి మాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న సిఐ గారు.